హాయ్ ఫ్రెండ్స్, మీకెప్పుడైనా కలలో రక్తం కనిపించిందా? మీ చేతికి రక్తం వచ్చినట్లు, నేలపై రక్తం కనిపించినట్లు, లేదా మరెవరైనా రక్తస్రావం అవుతున్నట్లు కల వచ్చిందా? ఇలాంటి కలలు చాలా భయపెడతాయి. అయితే కలలో రక్తం కనిపించడం ఎప్పుడూ చెడు సంకేతంగా చెప్పలేము. స్వప్నశాస్త్రం ప్రకారం మీ సొంత రక్తం కలలో కనిపిస్తే శారీరకంగా, మానసికంగా మీరు అలసిపోయారని సూచన. చేతికి రక్తం కనిపిస్తే మీరు చెయ్యబోయే ఏదైనా పని గురించే ఆందోళన అని సూచన. రక్తం కలలో వస్తే మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు బాధపడుతుంటే ఇలాంటి కలలు వస్తాయి. మీకు ఆరోగ్యం రాబోయే రోజుల్లో క్షీణిస్తుందని సంకేతం. రక్తంతో తడిసినట్లు కల వస్తే ఆరోగ్యం చెడబోతుందని సంకేతం. మీ బాడీలోంచి చాలా రక్తం బయటకు వచ్చినట్లు కల వస్తే మీ జీవితంలో మీరు చాలా నిరాశగా ఉన్నారని అర్థం. రక్తం తాగుతున్నట్లు కల వస్తే కొత్త ఆస్తులు కొనడం, రాబోయే రోజుల్లో ఆస్తులు పెరగడం అని సంకేతం. మీ బట్టలు రక్తంతో తడిసినట్లు కలలో కనిపిస్తే అపరిచితుల నుండి హాని, కొత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని సంకేతం. కలలో ఎవరో హత్య చేయబడినట్టు కనిపిస్తే ఇతరుల తప్పులకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు చేసే పనుల్లో నిరాశ, సమీప బంధువుల నుండి మరణ వార్త వింటారు అని సంకేతం. మీరే ఎవరినైనా హత్య చేసినట్టు కనిపిస్తే మీకు తగని పని చేసి తర్వాత పశ్చాత్తాపం చెందుతారని అర్థం. ఆ పని వల్ల మీకు అపకీర్తి వస్తుందని సూచన. మిమ్మల్ని ఎవరైనా హత్య చేసినట్లు కల వస్తే మిమ్మల్ని మీ శత్రువులు అంతం చేయాలని, అపకారం తలపెట్టాలని చూస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచన. అజాగ్రత్తగా ఉంటే హాని జరగవచ్చు. కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.